తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే అది మీరు అనుకున్నట్టు ఒక రాష్ట్రం కాదు, ఒక చరిత్ర. ఆ చరిత్ర చదివితే ప్రతి అక్షరంలో రక్తం, ప్రతి అడుగులో త్యాగం, ప్రతి మనిషి గుండెల్లో పోరాటం కనిపిస్తుంది, వినిపిస్తుంది. బంద్లు, ర్యాలీలో నిరసనతో పుట్టిన రాష్ట్రం కాదు తెలంగాణ. ఎందరో ప్రాణాల ప్రతిఫలం తెలంగాణ. గద్దర్, అందశ్రీ, గోరటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, విమలక్క లాంటి వాళ్ళు పాటలు పాడితే పుట్టిన పిల్లోడు కూడా లేచి జై తెలంగాణ అనాల్సిందే. కాళోజీ నారాయణరావు, కంచె ఐలయ్య, ప్రొఫెసర్ జయశంకర్, నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు పెన్ను పడితే చచ్చినోడు కూడా తిరిగి లేవాల్సిందే. మీరు గమనించండి, ఏ కొత్త పొలిటికల్ పార్టీ తెలంగాణలోకి వచ్చే ధైర్యం చేయదు. ఎందుకంటే తెలంగాణ రక్తం ఏదైతే ఉందో అది ఎవ్వడి మాటినదు, ఎవ్వడికి తలంచదు. అండ్ మరి ముఖ్యంగా తెలంగాణలో వరంగల్ అని ఒకటి ఉంటుంది. అసలు దాని గురించి చెప్పాలంటే సపరేట్గా ఒక ఫుల్ వీడియో చేయాలండి. నిజాం, దొరలు, రజాకార్లు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సైతం ఎదిరించి 68 సంవత్సరాల గుర్తింపు కోసం పోరాడిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎంతో టార్చర్లు, ఎన్నో ఘోరాలను, ఎన్నో అవమానాలు తట్టుకొని నిలబడింది. హ్యాట్స్ ఆఫ్. అసలు మీరు కావాలంటే తెలంగాణ మూమెంట్ అన్న ఒక బుక్ ఉంటుంది, ఒక్కసారి ఆ బుక్ చదవండి. తెలంగాణ అంటే ఏంటో అర్థమవుతుంది. కొట్టండి, లైక్ షేర్ కొట్టండి. తెలంగాణ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని ప్రూవ్ చేయండి.